క్రేజీ గైస్, సూపర్. నెక్స్ట్ లెవెల్ అనుకోరా. హ్యాపీ సంక్రాంతి. వెల్కమ్ బ్యాక్. శివరాడ్46. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఆఫీస్లో అయితే సంక్రాంతి పండుగ జరుగుతుంది గైస్. ఆ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది చూపిస్తా గైస్. లెట్స్ గో. 5 minutes later. సో గాయస్, మనమైతే NH44 హైవేకి అయితే ఎక్కినాం. మాకు తెలుసులేరా. జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అవునా, నిజమా? మా ఆఫీస్లో సంక్రాంతి ఈవెంట్ అనేది ఎలా జరుగుతుందో నేను చూపిస్తా గాయస్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే వీడియో తీస్తున్నా కాబట్టి కొంత మెల్లగా వస్తుంది. అది టైం ఎంత అవుతుంది ఆల్రెడీ? టైం వచ్చేసి ఒక్క నిమిషం. టైం వచ్చేసి 9:48 అవుతుంది గాయస్. ఈ బాడీకి వెళ్ళిపోవాలి. ఈ వీడియో అని సెట్ చేసుకునేసరికి టైం అయింది. మొత్తం కవర్ అవుతుందో అవుతలేదో కూడా తెలియదు గాయస్ అసలు. ఇప్పుడు తొందరలోనే కెమెరా అయితే తీసుకుందాం గాయస్. గోప్రో అయినా, ఇన్స్టా 360 అయినా, డీజే అయినా, ఈ మూడిట్లో ఏ కెమెరా తీసుకోవాలనేది మీరు కామెంట్ చేయండి గాయస్. ఏదైతే బాగుంటుంది అనేది ఫోటో లాగింగ్కి, వీడియోస్ తీయడానికి. మీరైతే సపోర్ట్ చేయండి గాయస్. ముందు మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తా. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎంజాయ్ చేయండి. సార్ ఏంటి సార్ అది? ఎంజాయ్ చేయండి. చెప్పడం మర్చిపోయినా, సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీద పతంగి పడ్డదని చెప్పి రోడ్ల మీదకి ఊరుకొచ్చి బండ్లు చూసుకోకుండా, వెహికల్స్ చూసుకోకుండా వచ్చి యాక్సిడెంట్ అయితే గాయస్. చూసుకొని పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గాయస్. మన వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని. ఎందుకంటే ఇప్పుడు మాన్యదారాలు వచ్చినాయి మొత్తం. ఎంత బ్యాన్ చేసి అని చెప్పినా కానీ సో అది షాపులలో ఇంకా అమ్ముతుర్రు. అది రోడ్ల మీద ఇట్లా ఏదైనా పడ్డా కానీ మనకు కనబడదు, అది సన్నంగా ఉంటుంది. సో చూసుకొని వెళ్ళాలి మనం. చాలా ఇన్సిడెంట్ కూడా జరిగినాయి మనకు బైక్ల మీద వెళ్ళేటప్పుడు. ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. సో చూసుకొని వెళ్ళాలి కదా మనము. మనం అయితే కొంచెం తొందరగా అయితే వెళ్దాం గాయ, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. 9:52 అవుతుంది కదా. వీడియో అయితే కవర్ అవుతుందని అనుకుంటున్నా నేనైతే. చూద్దాం అక్కడ వెళ్ళినాక.
సో గాయస్ ఇంకొకటి యూటర్న్స్ దగ్గర కూడా మనం చూసుకొని దాటాలి. దాటేటోళ్ళు కూడా మనం వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకొని వెహికల్స్ అయితే హెవీ వెహికల్స్ అయితే వస్తాయి గాయస్ ఈ రోడ్ల మీద హైవేల మీద చూసుకొని దాటాలి మనం. చాలా వరకు అయితే యాక్సిడెంట్ అయితే అవుతున్నారు కానీ దుకాణం చెప్పడానికి జరుగుతున్నాను. రోడ్డు కాంట్రాక్షన్ అయితే జరుగుతుంది. సో పెద్దగా అయితే అవుతుంది, ఫ్రీగా వెళ్ళొచ్చు. అప్పుడు రోడ్లు అయితే పెద్దగా అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తెలియని ఏమైనా ఉంటే సజెషన్ చేయండి మీరు. సో గైస్ మన డ్రీమ్ బైక్ అయితే పోతుంది ముందు. ప్లస్ 200 ఎప్పుడు కొంటామో ఏమో. అది అవదమ్మా. ఉన్నాం, మీరైతే సపోర్ట్ చేయండి. ముందు అన్నీ తీసుకున్నాము. క్రేజీ వీడియోలతో నేను ముందుకు వస్తా. మీరైతే సపోర్ట్ చేయండి. సో మనం అయితే ఆఫీస్కి అయితే వెళ్దాం ఇప్పుడు. వాయిస్ కూడా క్లారిటీ వస్తుందో వస్తలేదో కూడా తెలియదు గాయ. ప్రస్తుతానికి అయితే ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నా. ఎక్స్ట్రా ఫోన్ ఉంది కానా, అందులో అయితే రికార్డ్ చేస్తున్నా. ఇంకొకటి మన బైక్ స్పెషాలిటీ తెలియదు కదా, మీకు చూపిస్తా. ముందుకు వెనక చూపిస్తా గాయస్. ఇదే గాయస్ మన బైక్. 2 చేతులు ఇచ్చేటి నడిపినా కానీ సీదా ఒకటే రోడ్ ఉంటే వెళ్ళిపోతుంది గాయస్. ఎందుకంటే ఎక్స్ట్రా పట్టుకుంటుంది నా బండి. అది ఒక నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను చేపిస్తలేను అది, నేను ఇలా వెళ్ళొచ్చు అని, కొంచెం ఫ్రీగా ఉంటుందని నాకు. నా బైక్ నేనే నడుపుతా గాయస్. వేరే వాళ్ళకి ఇస్తే అదే చేయించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. వద్దురా నేను చేయించుకోను, ఉండని, ఫ్రీగా ఉంటుంది నాకు అని అనుకుంటున్నా అని చెప్పాలి. రైడర్స్ మాత్రమే అర్థమవుతుంది గాయస్ ఆ ట్రిక్. తగ్గించుకుంటే మంచిది. గాయస్ ఇక్కడ యూటర్న్ ఉంటుంది, యూటర్న్ అంటున్నా, టర్నింగ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ కాదు, మస్తు అనిపిస్తుంది నాకు. నా 125cc నా దగ్గర ఉన్నది, సేమ్ 125cc. మినిమం 80 కొడుతుంది ఈ టర్నింగ్లో మనం. అదే పెద్ద సీసీ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. $85, $90 కూడా కొట్టవచ్చు గాయస్ ఆ టర్నింగ్లో. కాకపోతే వెహికల్స్ ఏదో రాకుంటే కొట్టచ్చు. ఇంకా రోడ్లు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గాయస్. ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్డు మస్తు అనిపిస్తుంది. వ్యూ కూడా మస్తు అనిపిస్తుంది ఇటు నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ వ్యూ. See this location.
ముందు మనం ఇక్కడ ఈ లొకేషన్లో ఫోటోషూట్ పెడతాం గాయస్. ఫోటోస్ దిగ కూడా చాలా రోజులు అవుతుంది నేను. కానీ ఎక్కువసేపు దిగనే గాయస్. పోలీసు వాళ్ళు వస్తూనే ఉంటారు. అది ఇచ్చుకోండి. సార్ ఏంటి సార్ అది? ఈ రోడ్లు ఎక్కువ పెద్దగా కావాలి. మనం ఎప్పుడు బైక్ పెట్టుకుంటాము, ఈ రోడ్ల మీద ఎప్పుడు పోతాము. అది అవదమ్మా. రోడ్లు అయితే అయిపోయి వచ్చినారు. అటువైపు అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ ముందు ఒక సర్కిల్ చేస్తారు. మొత్తం 4 సర్కిల్స్ ఉంటాయి. ఇక్కడ దీంతో కలిపి 5 అవుతాయి. ఇక్కడ ఒక సర్కిల్ చేస్తారు మళ్ళా. ఒక సర్కిల్ చేస్తారు ఇక్కడ. ఈ రోడ్లో కూడా రైడింగ్ అయితేనే ఉంటాయి కాదు. ఏవో ఇప్పుడు నడపని రానోడు ఏదో రీజన్ ఉంటాడు ఎప్పుడు. నేను చెప్తానా సంథింగ్ ఏదో అయ్యింది కార్కి ఇక్కడ. గాయస్ మీరైతే వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ అయితే వేయండి గాయస్. ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి కామెంట్లో. సజెషన్ అయితే తీసుకుంటాడా. వన్ మోర్ సర్కిల్. ఆ సర్కిల్ కంప్లీట్ అయితే ఇది సెకండ్ సర్కిల్ అవుతుంది అన్నమాట. ఏమైందిరా? చూస్తున్నారు కదా గాయస్, ఒక్క వెహికల్ ఆగిందనుకో ఎమ్మటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతూనే ఉంటుంది. వాళ్ళు వస్తారు. అంత ప్లేస్ ఉన్నా కానీ హారన్ కొడుతూనే ఉంటారు. నాకు ఏదైనా కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం, ఏం చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఒక వెహికల్ని దాటే ముందు ఇండికేటర్ అనేది వేయాలి కదా. ఇప్పుడు మనం స్పీడ్లో ఉన్నామనుకో, సడన్గా అడిదిప్పేసింది అనుకో, అలానే యాక్సిడెంట్ అయిపోతుంది. ఏమైందిరా? ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినాం. BMW ఇక్కడ అయితే మనం రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకుంటే మన ఆఫీస్ అయితే వస్తుంది. See this location, review point. ఇదే మన ఆఫీస్. టవర్ 1, టవర్ 2.
దిస్ ఈస్ అవర్ బైక్ పార్కింగ్. డైలీ బైక్ మనం ఇక్కడ పెడతాం. A few moments later. సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఓ కేటీఎం గైస్, డ్యూక్, ఆర్సీ కార్ ఫెస్టివల్ చూడవచ్చు మీరు. ఇక్కడ వెహికల్స్ అయితే సేల్కున్నాయి. సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది గైస్. లెట్స్ సీ. ఇక్కడ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సంక్రాంతి ఫెస్టివల్ షురు అంటున్నా. మెయిన్ ఎంట్రన్స్. క్రేజీ గైస్, సూపర్. నెక్స్ట్ లెవెల్ అనుకోరాదు. హ్యాపీ సంక్రాంతి. See this location guys. A few moments later. సో గైస్ మీకు ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చూపిస్తా గైస్. సీ దిస్ లొకేషన్. చూడండి గైస్, ఫ్లైట్ అయితే రెడీ అవుతుంది వెళ్ళడానికి. ఇంకా ఫ్లైట్స్ ఏమన్నా రిపేర్కి వస్తే అదిగో అక్కడ గైస్, ఇక్కడైతే రిపేర్ చేస్తారు అటు సైడ్. అక్కడికి ఎలా తీసుకెళ్తారంటే ఇక్కడ ట్రాక్టర్స్ ఉంటాయి, ఇంకా సమ్ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్తో తీసుకెళ్తారు గైస్ లాక్కుంటూ. సంథింగ్ ఏదైనా రిపేర్ వస్తే అక్కడ చూసుకోవచ్చు మీరు. రివర్స్ గేర్ అయితే ఉండదు కదా, సో వెనకకైతే నెట్టుతుంది చూడండి అక్కడ వెహికల్. ఫ్లైట్స్కి రివర్స్ గేర్ అయితే ఉండదు గాయస్. అది వెనకాలకి నెట్టి ఆ వెహికల్ వెళ్ళిపోతుంది చూడండి గాయస్. ఇంకా ఫ్లైట్లో నుంచి దిగిన వాళ్ళు బస్సులో వెళ్తారు అందరూ. A few moments later. A few moments later. సో గైస్ ఈవెంట్ అయితే క్లోజ్ అయింది. సో అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఓకే గాయస్, బాయ్ బాయ్. అయిపోయి